వృషభ రాశి వారికి ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త చెప్పబోతున్నాను. మీరు ఈ విషయాన్ని ఇప్పుడు చదువుతున్నారు అంటే అది దేవుడు నిర్ణయం. మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి మంచి రోజులు రావాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సమాచారం మీ కంట పడింది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, దీని వెనుక ఒక గొప్ప సంకేతం ఉంది. డిసెంబర్ 31వ తేదీలోపు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతుంది. అది మీ ఊహకు కూడా అందనంత గొప్పదిగా ఉంటుంది. ఇన్నాళ్ళు మీరు పడిన బాధలకు, అవమానాలకు ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. అసలు వృషభ రాశి వారికి రాబోయే రోజుల్లో ఏం జరగనుంది, మీ జాతకంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం చాలా వివరంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. రాశిచక్రంలో వృషభ రాశి అనేది రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి, అందానికి, ఆనందానికి ప్రతీక. అందుకే వృషభ రాశిలో పుట్టిన వారికి సహజంగానే కళల పట్ల, మంచి జీవితం పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మీరు సామాన్యమైన జీవితాన్ని ఇష్టపడరు, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. మీ మనస్తత్వం గురించి చెప్పాలంటే మీరు చాలా ఓపికగల మనుషులు. భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో మీకు కూడా అంతే ఓపిక ఉంటుంది. తొందరపడి ఎవరితోనూ గొడవలకు వెళ్లరు. చాలా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీలో ఉన్న గొప్ప లక్షణమేంటంటే మీరు చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. ఒక పనిని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. ఎంత కష్టమైనా సరే భరిస్తారు. మీ కుటుంబం కోసం, మీ వాళ్ల కోసం ఎంత త్యాగమైనా చేస్తారు. కాని వృషభరాశి వారికి ఉన్న ఒక చిన్న బలహీనత ఏంటంటే మొండితనం. మీరు ఒక్కసారి ఏదైనా ఫిక్స్ అయితే ఇక ఎవరి మాట వినరు. ఆ మొండితనమే ఒక్కోసారి మీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. అలాగే మీకు కోపం రావడం చాలా అరుదు. కాని ఒక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం దాన్ని ఆపడం ఎవరితరం కాదు. ఆ కోపం తుఫానులాగా ఉంటుంది. మీరు అందరినీ ప్రేమగా చూస్తారు, నమ్ముతారు. కాని అవతలి వాళ్లు మిమ్మల్ని మోసం చేసినప్పుడు మాత్రం అస్సలు తట్టుకోలేరు. ఇన్నాళ్లు మీ మంచితనాన్ని చాలామంది చేతకానితనంగా వాడుకున్నారు. మీకు సహాయం చేసిన వాళ్లే తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. డబ్బు విషయంలో, బంధాల విషయంలో మీరు చాలా దెబ్బతిని ఉన్నారు. గత కొంతకాలంగా, ముఖ్యంగా పోయిన సంవత్సరం నుంచి మీకు ఏదీ కలిసి రావడం లేదు. ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చేతికి అందాల్సిన డబ్బులు అందడం లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చయిపోతున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయి. ఇంట్లో ఏదో ఒక గొడవ, మనశ్శాంతి లేకపోవడం, అనారోగ్య సమస్యలు, ఇలా అనేక రకాలుగా మీరు సతమతం అవుతున్నారు. చేస్తున్న పనిలో కూడా ఆసక్తి తగ్గిపోయింది. ఏదో యాంత్రికంగా బతుకుతున్నారు తప్ప జీవితాన్ని ఆస్వాదించడం లేదు. ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే మీరు ఇప్పుడు నిరాశతో ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే మీ రాస్యాధిపతి అయిన శుక్రుడి బలం కొంచెం తగ్గింది. గ్రహాల ప్రభావం వల్ల మీకు ఇన్ని కష్టాలు వచ్చాయి. కాని ఇప్పుడు భయపడాల్సిన పనిలేదు. మీ కష్టకాలం ముగిసింది. డిసెంబర్ 31లోపు మీ జీవితంలో వసంతం రాబోతోంది. ప్రస్తుతం గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతోంది. మీ రాశ్యాధిపతి శుక్రుడు మీకు పూర్తిస్థాయిలో అండగా నిలబడబోతున్నాడు. డిసెంబర్ 31 అనేది ఒక తేదీ మాత్రమే కాదు, అది మీ కష్టాలకు ముగింపు పలికే రోజు. అప్పటిలోపు మీకు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయి. అనుకోకుండా డబ్బు రావడం, లేదా చాలా కాలంగా ఆడిపోయిన పనులు ముందుకు సాగడం, ఆరోగ్యం మెరుగుపడటం లాంటివి జరుగుతాయి. ముఖ్యంగా వృషభ రాశి వారికి ధనయోగం పట్టబోతోంది. లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ఇన్నాళ్లు మీరు ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడ్డారో దానికి రెట్టింపు డబ్బును ఇప్పుడు చూడబోతున్నారు. ఈ మార్పు ఎలా ఉండబోతోంది అంటే మీ ముఖంలోనే ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ మధ్య చాలా సంతోషంగా కనిపిస్తున్నారు, ఏదో మంచి జరిగినట్టుంది అని అడుగుతారు. ఆ స్థాయిలో మీ ఆకర్షణ పెరుగుతుంది. శుక్రుడు అనుగ్రహిస్తే మనిషికి అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ వస్తాయి. ఇప్పుడు మీకు అదే జరగబోతోంది. ముఖ్యంగా 3 విషయాల్లో మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మొదటది ఆర్థిక స్థితి. మీరు వ్యాపారం చేస్తున్నవారైతే మీకు ఊహించని లాభాలు వస్తాయి. కొత్త ఆర్డర్లు వస్తాయి. మీ వ్యాపారం విస్తరిస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారైతే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది, లేదా జీతం పెరుగుతుంది. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. మీకు మంచి ప్యాకేజీతో ఆఫర్ వస్తుంది. ఎప్పటినుంచో ఇల్లు కట్టుకోవాలి లేదా స్థలం కొనాలి అనే కోరిక మీకు ఉంటే అది నెరవేరే సమయం ఆసన్నమైంది. అలాగే బంగారం కొనే యోగం కూడా ఉంది. వృషభ రాశి వారికి బంగారం అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి రూపంలో బంగారం మీ ఇంటికి వస్తుంది.
ఉంటుంది. రెండవది కుటుంబం మరియు బంధాలు. గతంలో మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు ఉండి ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అవన్నీ సమసిపోతాయి. మీ జీవిత భాగస్వామితో మీరు చాలా సంతోషంగా గడుపుతారు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. మీకు నచ్చిన వ్యక్తితో వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్న వారికి పెద్దల అంగీకారం దొరుకుతుంది. అలాగే పిల్లల విషయంలో మీరు శుభవార్తలు వింటారు. వాళ్లు చదువులో రాణిస్తారు లేదా ఉద్యోగంలో సెటిల్ అవుతారు. ఇన్నాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న బంధువులు కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. మీ విలువ ఏంటో వాళ్లకు తెలుస్తుంది. మూడవది ఆరోగ్యం. వృషభరాశి వారికి గొంతుకు సంబంధించిన సమస్యలు లేదా నడుము నొప్పి, కాళ్ల నొప్పులు ఎక్కువగా వేధిస్తుంటాయి. అలాగే మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి సమస్య కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. పాత అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీలో కొత్త శక్తి వస్తుంది. ఏదో సాధించాలి అనే తపన పెరుగుతుంది. మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. అయితే వృషభరాశివారు ఈ అదృష్టాన్ని పూర్తిగా అందుకోవాలంటే ఒక పని చెయ్యాలి. అదేంటంటే మీ బద్ధకాన్ని వదిలేయాలి. వృషభరాశివారికి బద్ధకమనేది పెద్ద శత్రువు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని పనులను వాయిదా వెయ్యడం వల్ల మీరు చాలా నష్టపోయారు. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక వాయిదాలు వద్దు. ఈరోజే పని మొదలు పెట్టండి. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని 10 అడుగులు ముందుకు తీసుకెళ్తాడు. కానీ మీరు కదలకుండా కూర్చుంటే అదృష్టం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి సోమరితనాన్ని వదిలేసి కష్టపడండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. మరొక విషయమేంటంటే మీరు తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృషభరాశివారికి భోజన ప్రియులు అని పేరు ఉంది. మీకు రకరకాల రుచులు తినడమంటే చాలా ఇష్టం. కానీ అతిగా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మితంగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మీరు ఇప్పుడు చెయ్యాల్సిన చిన్న చిన్న పరిహారాలు కొన్ని ఉన్నాయి. ఇవి చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. మీ రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి ఇష్టమైన పనులు చెయ్యాలి. పరిశుభ్రత. శుక్రుడికి నీటినెస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి మీ ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. చిందరవందరగా సామాన్లు పడేయకండి. అలాగే మీరు కూడా మంచి బట్టలు వేసుకోండి. చిరిగిన బట్టలు లేదా మురికి బట్టలు వేసుకోవద్దు. మీరు ఎంత నీట్గా తయారైతే అంత అదృష్టం మీకు కలిసి వస్తుంది. సుగంధ ద్రవ్యాలు. మంచి వాసన అంటే శుక్రుడికి ప్రాణం. కాబట్టి రోజూ స్నానం చేసిన తరువాత సెంట్ లేదా అత్తరు రాసుకోండి. ఇంట్లో సాంబ్రాణి లేదా అగరుబత్తలు వెలిగించి మంచి సువాసన వచ్చేలా చూసుకోండి. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. స్త్రీలను గౌరవించండి. శుక్రుడు స్త్రీకారకుడు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్లను, భార్యను, తల్లిని గౌరవించండి. వాళ్లను ఏడిపించకండి. వాళ్ల కళ్లల్లో నీళ్లు వస్తే మీ ఇంట్లో సిరి సంపదలు పోతాయి. భార్య సంతోషంగా ఉంటేనే భర్తకు అదృష్టం ఉంటుంది. ఇది వృషభరాశి వారికి చాలా ముఖ్యం. శుక్రవారం పూజ. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి లేదా దుర్గాదేవికి పూజ చేయండి. అమ్మవారికి తెల్లటి పువ్వులు అంటే చాలా ఇష్టం. మల్లెపూలు లేదా తెల్లటి పువ్వులతో అర్చన చెయ్యండి. పాయసం లేదా పాలతో చేసిన స్వీట్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. వీలైతే గోమాతకు, ఆవుకు అరటిపండ్లు లేదా పచ్చగడ్డి తినిపించండి. దీనివల్ల మీకున్న సమస్త దోషాలు పోతాయి. డిసెంబర్ 31 వరకు జరిగే మార్పులను గమనించండి. మీకు తెలియకుండానే మీ ఆలోచన విధానం మారుతుంది. పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు. మీ శత్రువులు మీకు దూరంగా వెళ్ళిపోతారు లేదా మిత్రులుగా మారిపోతారు. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి మన్ననలు పొందుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. నలుగురిలో మీరొక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఇక 2026 సంవత్సరం వృషభరాశి వారికి ఒక సువర్ణ అధ్యాయమని చెప్పవచ్చు. రాబోయే సంవత్సరం మొత్తం మీకు యోగించే కాలం. శనిదేవుడు మీకు మంచి స్థానంలో ఉన్నాడు. శని మీకు కష్టాలను ఇవ్వడు, కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తాడు. మీరు ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతారు. రాజకీయాల్లో ఉన్నవారికి మంచి పదవులు వస్తాయి. కళారంగంలో, సినిమాల్లో, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. రైతులు కూడా ఈ సమయంలో లాభపడతారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా లాభాలు వచ్చే అవకాశముంది. కానీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారికి వీసా సులభంగా దొరుకుతుంది. మీకు నచ్చిన యూనివర్సిటీలో సీటు వస్తుంది. మీ తల్లిదండ్రుల కలను నిజం చేస్తారు. వృషభరాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు డబ్బును ఎంత ప్రేమిస్తారో దాన్ని పొదుపు చెయ్యడం కూడా అంతే ముఖ్యం.
డబ్బు వచ్చింది కదా అని విలాసాలకు అనవసరపు ఖర్చులకు వాడేయకండి. కొంత డబ్బును భవిష్యత్తు కోసం దాచుకోండి. భూమి మీద లేదా బంగారం మీద పెట్టుబడి పెట్టండి. అది మీకు ఎప్పటికీ రక్షణగా ఉంటుంది. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ముఖ్యంగా కొత్తగా పరిచయమైన వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. మీ సీక్రెట్స్ ఎవ్వరికీ చెప్పకండి. మీ ప్లాన్స్ బయట పెట్టకండి. పని పూర్తయిన తర్వాతే అందరికీ చెప్పండి. దిష్టి తగలకుండా చూసుకోండి. మీరు జీవితంలో స్థిరత్వాన్ని కోరుకుంటారు. రిస్క్ తీసుకోవడం మీకు ఇష్టముండదు. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న రిస్క్లు తీసుకుంటేనే పెద్ద విజయాలు సాధించగలరు. భయాన్ని వదిలేయండి. మీ వెనుక దైవశక్తి ఉంది. మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ మనసులో తలచుకోండి. ఓం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపించండి. ఇది మీకు ధనప్రాప్తిని కలిగిస్తుంది. ఈ సమయంలో మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది ధనబద్ధమైనది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకం ఉంచుకోవడం. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. మీలో చాలా టాలెంట్ ఉంది. మీలో ఉన్న కళను బయటకు తీయండి. మీకు పాటలు పాడటం వచ్చినా, బొమ్మలు వేయడం వచ్చినా, లేదా ఇంకేదైనా స్కిల్ ఉన్నా దాన్ని డెవలప్ చేసుకోండి. అదే మీకు భవిష్యత్తులో పేరు తెస్తుంది. డిసెంబర్ 31వ తేదీలోపు ఏదైనా కొత్త పని మొదలుపెట్టడానికి ప్లాన్ చేసుకోండి. అది చిన్న వ్యాపారం కావచ్చు, లేదా కొత్త కోర్స్ నేర్చుకోవడం కావచ్చు. ఏది చేసినా మనసు పెట్టి చెయ్యండి. సగం సగం మనసుతో ఏ పని చెయ్యవద్దు. వృషభ రాశివారికి ఏకాగ్రత ఎక్కువ. దాన్ని సరైన దారిలో పెట్టండి. గతంలో జరిగిన చేదు అనుభవాలను మర్చిపోండి. పాత విషయాలను తలుచుకుని బాధపడటం వల్ల ఉపయోగం లేదు. రేపు అనేది మన చేతుల్లో ఉంది. గతం నుంచి పాఠాలు నేర్చుకోండి. కాని గతాన్ని మోస్తూ కూర్చోవద్దు. మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతోంది. ఆ అద్భుతాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. మీ ఇంటి నిండా సంతోషం, మీ జేబు నిండా డబ్బు, మీ మనసు నిండా ప్రశాంతత ఉండబోతోంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సమయం చాలా బాగుంటుంది. మీరు సొంత కాళ్ల మీద నిలబడతారు. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. పుట్టింటి నుంచి కూడా మీకు మేలు జరుగుతుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చెయ్యండి. అలాగే మీరు ఎవరికైనా బాకీ ఉంటే అది తీర్చే మార్గం దొరుకుతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది. చివరగా వృషభ రాశివారికి నేను చెప్పేది ఒక్కటే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చక్రం తిరుగుతుంది. కింద ఉన్నవాడు పైకి రాక తప్పదు. ఇప్పుడు మీ వంతు వచ్చింది. యూనివర్స్ మీకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తోంది. అవకాశాలు మీ తలుపు తడుతున్నాయి. తలుపు తీసి వాటిని ఆహ్వానించండి. సోమరితనాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టి చిరునవ్వుతో ముందుకు సాగండి. మీ జీవితం ఒక అందమైన తోటలా మారబోతోంది. అందులో సుఖం అనే పువ్వులు పూయబోతున్నాయి. ప్రతిరోజు ఉదయం లేవగాని భూదేవికి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి భూతత్వం ఉంది. మట్టిని ముట్టుకుంటే మీకు శక్తి వస్తుంది. వీలైతే గార్డెనింగ్ చెయ్యండి. మొక్కలు పెంచండి. ఆ మొక్కలు పెరిగినట్టే మీ జీవితం కూడా ఎదుగుతుంది. పచ్చదనం మీ కళ్లకు, మనసుకు హాయినిస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇచ్చాయని అనుకుంటున్నాను. ఇది కేవలం మాటలు కాదు, గ్రహాల స్థితిగతుల ఆధారంగా చేసిన విశ్లేషణ. నమ్మకం ఉంటేనే ఫలితం ఉంటుంది. దేవుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చెయ్యండి. విజయం మీ వెంటే ఉంటుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీరు కోటీశ్వరులు అయ్యే యోగం ఉంది. ఆ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. డిసెంబర్ 31లోపు మీ జీవితంలో జరిగే మంచి మార్పులను చూసి ఆనందించండి. 2026లో మీరు ఒక రేంజ్లో ఉంటారు. మీ కలలన్నీ సాకారమవుతాయి. మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. మంచి విషయాలు పంచితే మంచి జరుగుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ కొట్టండి. ధన్యవాదాలు.